ఏదేమైనా ఈ ప్రాంతంలో ఈ రక్షణ కూడికలు ఎందు నిమిత్తమే ఏర్పాటు చేశామంటే ఒక ఆత్మైన రక్షణ పొందాలని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రయాస, ఈ పరిచర్య ప్రియులరా, నాకును సంఘం ఉంది, మరి తమ్మునికి కూడా సంఘం ఉంది. ఇంచుమించుగా తమ్మునికి 200 మందికి వస్తారు. అదేవిధంగా పెద్ద అమ్దాలపాడులో మరి మాకు కూడా సుమారుగా 200 మంది కూడా వస్తారు. అయినప్పటికీ ఆ సంఘ పరిచర్లు వదిలిపెట్టి ఈ ప్రాంతంలో ఎందు నిమిత్తమే ఏర్పాటు చేశామంటే ఈ ప్రాంతంలో దేవుని కృప, ఈ ప్రాంతం ప్రజల్ని దేవుడు రక్షించాలి, ఈ ప్రాంతం ప్రజలకు దేవుడు సమాధానం కలగచేయాలి, ఈ ప్రాంతం ప్రజల్ని దేవుడు దీవించాలని ఈ విధంగా ఈ ప్రార్థన కూడికలు ఈ ప్రాంతంలో పెట్టడం జరిగింది గనక దయచేసి గమనించండి. ఇంతవరకు చాలా చక్కని పాటలు పాడి దేవుని నామమును మహిమపరిచారు. కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. అంతకంటే ముందు ఒక పల్లవి, ఒక వచనం పాడుకున్న తర్వాత వాక్యంలోకి వెళ్ళిపోదాం. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా,
గొప్ప దేవుడు. మరొకసారి ఈ ప్రాంతంలో ఈ విధంగా రక్షణ కోరికలు పెట్టడానికి నిలిచిన కృప కొరకు స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు. ఈ సమయంలోనైనా దాసుడు నిలబడుచుండగా మీరే మాట్లాడండి. నిలబడింది మీరే, నేనైనా మాట్లాడేది మీరే ప్రభువా, మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఎందరైతే ఈ మైక్ సెంటర్ ద్వారా నీ మాటలు వింటున్నారో గొప్ప ఆదరణ దయచేయండి నైనా, సమాధానం దయచేయండి, ఆరోగ్యము దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మది కలగచేయండి, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము కలగచేయండి, రక్షణ లేని వారికి రక్షణ కలగచేయండి నైనా. నోటి నిండా నవ్వు, గుండె నిండా సంతోషం నీ బిడ్డలకు మీరు కలగచేయమని ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తిమంతుడా, ఈ ప్రాంతాన్ని, ప్రాంత ప్రజలను, ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ చేరువచ్చిన బిడ్డలందరూ కూడా నీ చేతులకు సమర్పిస్తున్నాం ప్రభువా. వాక్యం చెప్తుండగా వినగల చెవుని గ్రహించే మనసు ప్రతి బిడ్డకును మీరు సహాయము చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియ దేవుని సంగమా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవి రెండు పెట్టు, ఇవి రెండు పెట్టు సౌండ్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి రాత్రి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. జపన్య గ్రంథం బైబిల్ ఉన్నవారు త్వరగా చదివి సహకరించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం. జపన్య గ్రంథం దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పిన గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవించదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట, సియోను, సియోను నివాసులారా, మొట్టమొదటిగా సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటిగా దేవుడు అంటాడు, తాను మీకు విధించిన శిక్షను కొట్టివేశాడు. ప్రియులారా, ఈ లోకంలో ఏదైనా నేరం చేసినప్పుడు జైలు కానీ వెళ్ళినప్పుడు ప్రియులారా, అక్కడ తన జైలు జీవితం అంతా గడిపిన తర్వాత ఇదిగో నీకు విడుదల కలిగింది, పలానా రోజు నిన్ను విడుదల చేస్తున్నప్పుడు ప్రియులారా వారందరూ కూడా సంతోషిస్తారు. ఎందుకంటే ఈ శిక్ష ఇంతటితో పూర్తయింది, ఈ శిక్ష ఇంతటితో కొట్టివేశారని సంతోషిస్తారు ప్రియులారా. ఈ లోకంలో ప్రియులారా ఎంతటి వ్యక్తి అయినా ఏమైనా చేసి డబ్బు బలం ఉందని, భుజబలం ఉందని చెప్పి, అండబలం ఉందని చెప్పి ప్రియులారా ఎన్ని నేరాలు చేసి ఎమ్మెల్యే సపోర్ట్ తీసుకొని, పోలీసులు సపోర్ట్ తీసుకొని ఏ నేరము చేసినా కూడా తను బయటికి రావచ్చు, శిక్షను కొట్టివేయచ్చు ప్రియులారా. కానీ దేవాది దేవుడి దగ్గర
ఆ శిక్ష నుండి తప్పించాలి అంటే అది ఏ మనుషుల వల్ల కాదు, ఏ వ్యక్తి వల్ల కాదు. ఈ లోకంలో ప్రియులరా ఎన్ని తప్పులైనా చేసినా కూడా మనుషుల రికమెండేషను, ఎమ్మెల్యే రికమెండేషన్ చేసి ఆ తప్పుల నుంచి కూడా బయటికి రావచ్చు. కానీ మనందరికీ న్యాయము తీర్చే దేవుడు, మనందరికీ శిక్ష నుంచి విడిపించే దేవుడు, శిక్ష నుండి కొట్టివేసే దేవుడు ఒకరున్నారు. ఆయన నుంచి ఎవరు తప్పించుకోలేరు ప్రియులరా. మొట్టమొదటిగా ప్రియులరా చెప్తున్న మాట ఏం చెప్తున్నంటే, సియోను నివాసులారా ఉత్సహించి సంతోషించడు. ఎందుకు? తాను మీకు విధించిన శిక్షను కొట్టివేశాడు. ఏ శిక్షను కొట్టివేశాడు? ఒకసారి యేసు ప్రభువారు ఆయా ప్రాంతాలు సువార్త చేస్తూ, ఆయా ప్రాంతాలు పరిచర్య చేస్తూ తిరుగుతున్నప్పుడు పిల్లరా తెల్లవారుగానే ఒక మందిరంలోకి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు? తెల్లవారుగానే. అమ్మా ఎప్పుడు వెళ్ళాడమ్మా? సో నేరు తెలిసి నోరులోనే అందరికీ, చేతులునే ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఒకసారి చేతులునేవారంతా హల్లెలూయా. ఎప్పుడు వెళ్ళాడు? తెల్లవారుగానే దేవుని మందిరానికి వెళ్ళాడు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ప్రియులరా అక్కడ బోధిస్తున్నాడు. మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి, రక్షణ పొందండి అని చెప్పి తెల్లవారుగానే ఆయన మాటలు చెప్తా ఉన్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు? తెల్లవారుగానే. ఈయన ఈ మాటలు చెప్తున్నప్పుడు అక్కడికి ప్రియులరా కొంతమంది వచ్చారు. ఎవరు వచ్చారు? కొంతమంది వచ్చి, ఇదిగో వ్యభిచారంతో పట్టబడిన ఒక స్త్రీ ఆ ప్రాంతంలో ఉంది. ఆ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా ఆమెకు స్థానం లేదు. ఏ ఇంటికి వెళ్దామన్నా ఎవరు కూడా తనను ఆహ్వానించడం లేదు. అందరూ తలుపులు వేసుకుంటున్నారు. సరాసరి యేసు ప్రభువారు ఇదిగో దేవుని మందిరంలో ఉన్నాడని చెప్పి ఆ దేవుని మందిరానికి వచ్చి అక్కడ నిలబడింది. అక్కడ నిలబడగానే అందరూ అనుకున్నారు, కరెక్ట్ టైంకి దేవుడు కూడా దొరికాడు యేసు ప్రభువారు. ఇప్పుడు ఏం న్యాయం తీరుస్తాడో చూద్దామని చెప్పి అందరూ కూడా ఏం పట్టుకున్నారు? చెప్పండి, ఏం పట్టుకున్నారమ్మా? రాళ్ళు పట్టుకున్నారు. రాళ్ళు పట్టుకొని ఒక్కొక్కరు కూడా అందరూ ఏం చేస్తున్నారంటే రాళ్ళు పట్టుకొని, ఇదిగో అవకాశం వస్తుంది ఇప్పుడే, ఈ అవకాశాన్ని మనము చేజారిపోకూడదు, ఖచ్చితంగా రాళ్ళతో కొట్టాలని చెప్పి ఆ స్త్రీని చూసి అందరూ పళ్ళు కొరుకుతూ అందరూ కోపంగా చూస్తున్నారు ప్రియులరా. అప్పుడు అంటారు, చదువు ఆ మాట, యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి నుంచి చదువు ఒకసారి. యేసు వెళ్ళెను, తెల్లవారుగానే ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసరులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ చదువు గట్టి పట్టబడెను, ఆజ్ఞాపించను కదా అడిగిరి, నేరము మోపవలనని ఇలాగూ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో వ్రాస్తున్నాడు. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయివిడని వారితో చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వారందరూ కూడా రాళ్లతో కొట్టాలి, వారందరూ కూడా కోపంతో వచ్చారు. యేసు ప్రభువును శోధిస్తూ ఉన్నారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టాలి, పరిగెత్తించి కొట్టాలి అని చెప్పి ఇలాగ రాయించారు కదా అని చెప్పి యేసు ప్రభు పదే శోధిస్తూ ఉంటే యేసు ప్రభువారు ఒక్కసారిగా తలెత్తి, ప్రియులరా ఆయన మాట్లాడితే మామూలుగా ఉండదు, నరాలు తెగిపోతావు అంతే. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రాజు దగ్గర తీసుకొచ్చి, నువ్వు రాజువా, ఇశ్రాయేలు ప్రజలు రాజు అంటే ఒకే మాట ఏమన్నాడు? నీవన్నట్టే, అంతే. ఇంకా మనం చాలామంది కొంతమంది మాట్లాడతారు, ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. కానీ యేసు ప్రభువు ఒకే ఒక్క మాట ఏమన్నాడు? తలెత్తి, మీలో పాపం లేనివాడు ఎవరో
పాపం లేని వారు ఎవరో మొట్టమొదటిగా ఆమె మీద ఏమేమన్నాడు? రాయి వేయమన్నాడు. అలాగనగానే అక్కడ ఎల్కేజీ నుంచి నడిప్రాయం వరకు, నడిప్రాయం నుంచి వృద్ధాపం వరకు అందరూ ఉన్నారు. మొట్టమొదటిగా అక్కడ ఎవరున్నారు? సర్పంచ్ ఉన్నాడు. ఆ ప్రాంతంలో సర్పంచ్ ఉండి అలాగే చూస్తున్నాడు. సర్పంచ్ గారు, మిమ్మల్ని బట్టే వచ్చాము, మీరు రమ్మంటే వచ్చాము, మీరు వేయమంటే వేస్తాం ఇప్పుడు అంటే వేద్దామని చూస్తే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. అలాగా చూస్తే ఏం చూస్తున్నాడు ఆయన? వారు ఆయనను పట్టుకొనగా అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీరు పాపం లేని మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేడని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని ఏం చేస్తున్నాడంట? ఆయన నేల మీద రాస్తా ఉంటే మొట్టమొదటిగా సర్పంచ్ గారు వెళ్ళి ఇట్లా ఊరు పెద్ద వెళ్ళి ఇలా చూశాడు, ఏం రాస్తున్నాడు అని. ఆయన అన్నీ రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు? ఈయన ఎక్కడెక్కడ వేదన్నీ రాస్తున్నాడు. ఒక్కసారిగా చూశాడు, ఇదంతా నా జీవిత చరిత్రని ఒకసారిగా రాస్తున్నాడే. ఇవన్నీ గాన నా వెనుక ఉన్న వాళ్ళు కానీ చూస్తే గాన నన్ను పట్టుకొని పిచ్చి పట్టినట్టుగా నన్నే కొడతట్టు ఉన్నారు వీళ్ళు అని చెప్పి వద్దు అని చెప్పి మొట్టమొదటిగా అక్కడ రాయి వదిలేసి వెళ్ళిపోయాడు. అక్కడ ఇంకా కొంతమంది బ్యాచ్ ఉన్నారు, కొంతమంది స్త్రీలు, మహిళా మండలము, డోక్రా మహిళలు అందరూ, పొదుపు లక్ష లీడర్లు అందరూ వచ్చారు. అమ్మా లీడర్ నువ్వే కదా, నువ్వు రాయేస్తే నేను మొట్టమొదటి మేము వేస్తాం, ఇప్పుడే ఇంట్లో అటక మీద, ఇప్పుడే పొయ్యి మీద వంట పెట్టి వచ్చాము, నువ్వేమో రమ్మని చెప్తే వచ్చాము, ఇప్పుడు మొట్టమొదటి నువ్వు రాయేస్తే మేము వేస్తామని చెప్తే ఈమె వంగి వేయాడ చూస్తే ఏం రాస్తున్నాడు? యేసుప్రభుని చూస్తే ఈమె జీవిత చరిత్ర అంతా రాస్తా ఉన్నాడు. ఈమె ఎవరెవరితో మాట్లాడుతుందో, అయ్యగారు లేనప్పుడు ఎవరెవరికి క్యారీలు కట్టిస్తుందో, బాబాయ్ క్యారియర్ ఇచ్చి రాపు అని చెప్పి అబ్బాయికి చెప్పి పంపిస్తుందో, ఎక్కడెక్కడ తల్లిదండ్రులకి భర్తకు తెలియకుండా తల్లిదండ్రులకి ఏమేమి పంపిస్తుందో, ఎక్కడెక్కడ వడ్డీల వ్యాపారం చేస్తుందో, ఇవన్నీ చూసేసరికి నా జీవిత చరిత్ర ఉన్నట్టని చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంకా కొంతమంది వచ్చారు, ఇంకా కొంతమంది వస్తే వాళ్ళ జీవిత చరిత్ర కూడా ఒక్కసారి ఇదంతా మా జీవిత చరిత్రనేనే, ఎక్కడెక్కడ వడ్డీల వ్యాపారం చేస్తున్నాడో, ఎక్కడెక్కడ ఏ కొంపని పెట్టుకున్నాడో, ఏ ప్రాంతంలో ఇక్కడ చిన్నిళ్ళు అక్కడ పెద్దిళ్ళు, ఇవన్నీ నా జీవిత చరిత్ర అని చెప్పి అందరు ఏం చేశారు? రాళ్ళు అక్కడ పడివేసి వెళ్ళిపోతే ఇప్పుడు చదవమో ఒక మాట 9వ వచనంలో 8వ వచనం విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలను, ఆ స్త్రీ మధ్య నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడా ఎవరు లేరు అయ్యా, ఇంతవరకు వారు ఉన్నారయ్యా, వారందరూ నన్ను కొట్టాలని ఇక్కడ తీసుకొచ్చారయ్యా, నీ దగ్గర నిలబడినప్పుడు అందరూ కూడా కోపంతో ఉన్నారయ్యా, ఒక్కసారి మీరు తల ఎత్తి ఒక మాట మాట్లాడారే, ఆ మాటకు వారందరూ అక్కడ రాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారయ్యా అనేసరికి ప్రియులరా అప్పుడు అంటాడు యేసుప్రభువారు, ఏమంటాడు చదవమా? ఎవరు నీకు ఏమంటాడు? యేసు తల ఎత్తి చూచి, అమ్మా వాడెక్కడ. ఎంత గొప్ప మాట ప్రియులరా! అమ్మా ఎవరన్నా ఈ మాట అంటారా? ఒక వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని ప్రజలందరూ కూడా రాళ్లతో కొట్టాలని తీసుకొచ్చిన తల్లిని ఒక్కసారి యేసయ్య అన్నాడు, అమ్మా ఎంత గొప్ప మనసు యేసేది, ఎంత గొప్ప ప్రేమ యేసు ప్రభువారిది. మన ఇంటిలో ఎవరన్నా పిల్లలు తప్పు చేస్తే నా బంగారు తల్లి నువ్వు అంటావా? నీ భర్తే ఒకసారిగా తాగొస్తే నా రాజు నువ్వు అంటావా? అసలు అనవు. కానీ యేసయ్య ఏమంటాడు తెలుసా? అమ్మా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఏమన్నాడు? అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరూ నీకు శిక్ష విధింపలేదని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు అని. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చెయ్యకుము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. నేను నీకు శిక్ష విధింపను. ఈ మాటలు వింటున్న దేవుని ప్రియ, దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ భూమి మీద ప్రియులారా ఎక్కడైనా నువ్వు తప్పించుకోవచ్చు, కానీ ప్రభుని యేసు క్రీస్తు వారు ఒక్కరే మన శిక్ష నుండి, మన శిక్ష అనగా మన పాపం నుండి విడిపించేది.
అన్నిటి నుంచి అందరూ విడిపిస్తారు, కానీ ప్రియులారా పాపం నుంచి విడిపించాలంటే పరిశుద్ధుడు కావాలి, పరిశుద్ధమైన రక్తము కావాలి. ఆయన కామ క్రోధ మదమత్సములైన ఆచంజ బ్రహ్మచారి, ఆయన పరిశుద్ధుడు. నడకలో కానీ చూపులో కానీ పడకలో కానీ ఏ మాత్రము పాపము లేనివాడు ఆయన పరిశుద్ధుడు. ఆయన నామములోనే సంపూర్ణమైన రక్షణ కలుగుతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటిగా ఏం చెప్పాను? సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, తాను మీకు విధించిన శిక్షను దేవుడు కొట్టివేసి ఉన్నాడు. చెప్పండి మీ పక్కల వాళ్ళతో, ఓసారి పక్కల వాళ్ళతో చూసి చెప్పండి. అమ్మా బ్రదర్ చెప్పండి, యేసయ్య నీ శిక్ష నుండి కొట్టివేశాడని చెప్పండి. చెప్పు చెప్పు, యేసయ్య నీ శిక్ష నుంచి కొట్టివేసి చెప్పు. చెప్పు, ఏం పర్లేదు చెప్పు, నీ పక్కల ఉన్న వాళ్ళతో చెప్పు. నువ్వే శిక్షిస్తట్టు అందరికంటే ఫస్ట్. ప్రియులారా, యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినది ప్రియులారా నశించిన దాన్ని వెతికి రక్షించుట కొరకు. ఎవరైతే పాపంలో ఉన్నారో, చీకట్లో ఉన్నారో, సమాధానం లేకున్నారో, నెమ్మది లేకున్నారో వారందరినీ కూడా ఆ పాపం నుంచి విడిపించి, ఆ శిక్ష నుంచి విడిపించి, ఆ శిక్షను కొట్టివేయడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. మొట్టమొదటిగా పాపం అనే శిక్షను దేవుడు కొట్టివేశాడు గనక మీరు సంతోషించి ఉత్సాహధ్వని చేయుడి, దేవునికి మహిమ కలుగునగాక. రెండో మాట అదే చెప్పిన గ్రంథం చదవం ఒకసారి. రెండో మాట అదే చెప్పిన గ్రంథము 3వ అధ్యాయము 14 కింద. ఇశ్రాయేలులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయుడి, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవదిగా ఆయన అంటాడు, యెరూషలేము నివాసులారా జయధ్వని చేయుడి, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఆయన మీ శత్రువులను వెళ్ళగొట్టి ఉన్నాడు. ద్వితోపదేశకాండంలో ఒక మాట ఉంటుంది, చదువు మాటమ్మా. ద్వితోపదేశకాండము 6వ అధ్యాయం, ద్వితోపదేశకాండము 6వ అధ్యాయం, ద్వితోపదేశకాండము 6వ అధ్యాయం 18వ వచనం. నీకు మేలు కలుగున్నట్లు నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టదునని యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణము చేసిన మంచి దేశంలో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయవలను. దేవునికి మహిమ కలుగునుగాక. నీకు మేలు కలుగునట్లు ఎదుటి నీ సమస్త శత్రువును నేను వెళ్ళగొట్టెదను, సమస్త శత్రువుని వెళ్ళగొట్టెదను. నువ్వు వ్యాపారం చేసే చోట శత్రులు, కుటుంబంలో శత్రులు, అన్నదమ్ముల మధ్యలో శత్రులు, అక్కజనుల మధ్య శత్రులు, ఎక్కడ ఏ శత్రులు, ఉద్యోగం చేసే చోట శత్రులు లేరా ఈ రోజుల్లో? అక్కను చూసే చెల్లికి పడదు, చెల్లిని చూసే అక్కకు పడదు, అన్నను చూసే తమ్ముడు శత్రులుగా తయారు. ఈ శత్రువు మనసు ఎవరిదైతే సాతానుది. ప్రతి ఒక్కరిని సాతాను శత్రుత్వం కలగజేసి కుటుంబాల్లో అలజడి లేపుతూ అన్నదమ్ములకు అగజనులకు సమాధానం లేకుండా శత్రుత్వము కలగజేయబోతున్న దేవుడు అంటాడు, ఈ రాత్రి నేను సమస్త శత్రువుని నేను వెళ్ళగొట్టను గనుక జయధ్వని చేయుడు. దేవునికి మహిమ కలుగునుగాక. జయధ్వని చేయండి. మీరు సమస్త శత్రువుని వెళ్ళగొట్టబోతున్నాను నేను, జయధ్వని చేయండి. ఎంతమంది లేరు శత్రులు? ఇంటి పక్కల శత్రులు, ఇంటి పైన శత్రులు, వెళ్ళే మార్గంలో శత్రులు లేరా ఈ రోజుల్లో? ఎక్కడ చూసిన శత్రులు. ఆ శత్రులు వెళ్ళగొట్టాలంటే మన బలము, మన శక్తి ఏమాత్రము సరిపోదు ప్రియులరా. ఆ జీవము గల దేవుడే సమస్త శత్రువుల నుంచి దేవుడు విడిపించునుగాక, విడిపించునుగాక, విడిపించునుగాక. సమస్త శత్రువులను దేవుడు నీకు అనుకూలంగా మార్చునుగాక. ఎక్కడ ఏ శత్రువు ఉన్నా, నీ గ్రామంలో, నీ కుటుంబంలో ఎక్కడ ఏ శత్రువు ఉన్నా నా దేవుడు వారందరినీ మార్చునుగాక. ప్రాంతంలో తల్లి చనిపోయింది, నంద్యాల ప్రాంతంలో ఒక తల్లి చనిపోతే అక్కడ పాస్టర్ గారు కూర్చొని అలా చూస్తున్నాడు. ఏమ్మా వీళ్ళకి కుమారు లేరా అంటే కుమారు లేరయ్యా. మరి ఎవరు? 4 కూతుర్లే.
మరి ఎక్కడున్నారు వాళ్ళు అంటే ఆ ముసలమ్మ అనేది నోరు మూసుకో అస్సలు మాట్లాడొద్దు అంటది. కూతుర్ల గురించి అడగొద్దు. ఏమైందంటే కూతుర్లు అందరూ లోపల బీరువా కాడ కొట్లాడుతున్నారంట. అమ్మ బంగారం నీకి, ఈ డబ్బు నాకి, ఈ పత్రం నాకు అని చెప్పి వారికి వారే శత్రులే కొట్లాడుతున్నారు పిల్లరా. ఇక్కడ తల్లేమో అనాథగా శవంగా ఉంటే వీరందరూ కూడా లోపల ఏం చేస్తున్నారు? ఆస్తుల కొరకు, బంగారం కొరకు కొట్లాడుతున్నారు. లేరా శత్రులు? నా దేవుడు అంటాడు, సమస్త శత్రులను ఈ రాత్రి నా దేవుడు వెళ్ళగొట్టును గాక. నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ స్థలంలో, నువ్వు చదువుతున్న చదువుల్లో, నువ్వు వెళ్ళే మార్గంలో, నువ్వు పని చేసే చోట, నీ పొలం దగ్గర ఎక్కడ ఏ శత్రువు పూచి ఉన్నాడో ఆ సమస్త శత్రులు నా దేవుడు వెళ్ళగొట్టి నీకు సమాధానంగా నిన్ను నడిపించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అందుకంటాడు, యెరూషలేము నివాసులారా జయధ్వని చేయుడి, మీ శత్రులు ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఎందుకయ్యా జయధ్వని అంటే? శత్రులను ఆయన వెళ్ళగొట్టబోతున్నాడు. ఒకసారి ఒక రాజు ఇశ్రాయేలు ప్రజల్ని హింసించాలి, ఇశ్రాయేలు రాజుని హింసించాలని చెప్పి పన్నాగం పట్టి వారందరి మీద కూడా పగబట్టి పోంచి ఉన్నాడు. పలానా రోజు కాపు కాదాం, ఆ రాజు వస్తే ఆ రాజు ప్రజలందరూ కూడా హింసిద్దామని చెప్పి పగబట్టుకుంటే అది మొట్టమొదటిగా ఎవరికి తెలిసింది? ఎలీషా దైవజనుడు తెలిసింది. ఆ మాట దైవజనుడు తెలుసుకొని ప్రార్థన పూర్వకంగా వెళ్ళి, ఇదిగో ఇశ్రాయేలు రాజుగారు ఆ ప్రాంతంలో మీరు ఉండొద్దండి, అక్కడ ఉండొద్దండి, మీకు అపాయం కలగబోతుందని చెప్పగానే అక్కడికి వెళ్ళకుండా ఆ అపాయం నుండి కాపాడబడ్డాడు. సిరియా రాజు ఈ మాటలన్నీ విని ఎట్లా మన విషయాలన్నీ తెలుస్తున్నాయి అక్కడికి, వాళ్ళకి ఎలాగ తెలుస్తున్నాయి? ఎవరైనా రాయబారం పంపించే వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా రాయబారం పంపించే వాళ్ళు ఉన్నారా? మన మాటలన్నీ అక్కడ తెలుస్తున్నాయి. కొంతమంది చూడండి, నువ్వు మాట్లాడుకునే మాట పైకి పోతుంది. ఎట్లా పోతుంటుంది? నువ్వు మాట్లాడుతున్న మాట ఇక్కడ నుంచి ఇందిరామిల్లు పోతే, ఇక్కడ నుంచి బిల్డింగ్లో పోతే, ఇక్కడ నుంచి పెద్దపాడు పోతుంది. ఎట్లా పోతుంది? రాయబారులు ఉన్నారు కదా, అట్లా ఎట్లా పోతుంది ఈ మాటలన్నీ అని చెప్పి సిరియా రాజు అంటే, అయ్యా ఎవరూ లేరు కానీ ఆ ప్రాంతంలో ఒక గొప్ప దైవజనుడు ఎలీషా ఉన్నాడని చెప్పాడు. పిల్లలు చప్పట్లు కొడదాం అందరు గట్టిగా, హల్లెలూయా. ముందుగానే దైవజనుడు ఆ మాటలు గుర్తించి ఆ రాజుకు చెప్తా ఉన్నాడు. ఈ మాటలు విన్న సిరియా రాజు ఆ దైవజనుడు ఎలాగైనా పట్టుకోవాలి, కొట్టాలి అని చెప్పి ఎక్కడున్నాడంటే అతని పట్టుకుందామని చెప్తే, అయ్యా ఎక్కడొద్దు, ఆయన కొండ మీద ఉన్నాడు, ఆ కొండ మీద నుంచి దిగుతాడు. మనకు కొండ ఎక్కని అవసరం లేదు, ఎందుకంటే ముందరనే మోకాల నొప్పులు, ఎక్కాలి దిగాలంటే ఇవన్నీ వద్దయ్యా. ఆయన ఎలాగైతే ఎక్కుతాడు అలాగే దిగుతాడు, మరలా ఇట్లే వస్తాడు, ఆయన పట్టుకుందామని చెప్పి అందరూ అలాగే ఉన్నారు. అలాగే ఉంటే ఉదయాన్నే అందరూ ఇంటి చుట్టూ అలాగా ఉన్న రథాలతో శత్రువులు అందరూ ఉంటే పనివాడు ఒక్కసారిగా తలుపు తెరిచాడు. ఏం తెరిచాడు? తలుపు తెరిచేసరికి శత్రువులు అందరూ ఉన్నారు. పనివాడికి ఇద్దరము ఒక్కసారిగా పోయింది. ఒక్కసారి వెళ్ళి ఎలీషా దైవజనుడు, అయ్యా మన ఇంటి చుట్టూ మొత్తం శత్రువులు ఉన్నారయ్యా, ఏం చేద్దామంటే, ఏమొద్దు ప్రార్థన చేద్దాం రా అన్నాడు. ప్రార్థన ఏమంటే స్తోత్ర ప్రార్థన చేద్దాం రా. ఇప్పుడు ఎవరన్నా ఉదయాన్నే లేచి స్తోత్ర ప్రార్థన చేస్తున్నారా? చెప్పండి. స్తోత్ర ప్రార్థన చేసే వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ఆకలి అవుతున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అందరూ అలర్ట్గా ఉన్నారు. ఎవరైతే స్తోత్ర ప్రార్థన చెయ్యరో, ఎవరైతే ప్రార్థన చేసుకోరో, శత్రువు మీ వెంటే మీ ముందే ఉంటాడు గనక సమస్త శత్రువును వెళ్ళగొట్టాలి అంటే ప్రతి ఒక్కరూ స్తోత్ర ప్రార్థన చేసుకునే బయటికి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయ్యా ఇప్పుడు ఎట్లా అంటే మనం ప్రార్థన చేద్దాం రా అంటే ప్రార్థన చేయడానికి అలా కూర్చున్నారు. అలా కూర్చున్నప్పుడు దైవజనుడు వీడి మనోనేత్రలు తెరవబడినట్లుగా వీని నేత్రలు తెరిపించమని చెప్పినప్పుడు 2 రాజుల చదువు మాటమా 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళు తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కళ్ళను తెరిపింపజేసెను. దేవునికి మహిమ కలుగును గాక. వారికి భయపడొద్దు, మన పక్షాన ఉన్నారు వారికంటే శక్తిమంతుడు.
నీ శత్రువుకు భయపడొద్దు. నీతో ఉన్నవాడు గొప్ప దేవుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన భుజం మీద రాజ్య భారముండు. ప్రియులారా, దేవుని శక్తి ఈరోజు అందరికీ తెలుసు, క్రైస్తవులకు తెలియదు, దేవుని బిడ్డలకే తెలియదు. బైబుల్ పట్టుకుంటారు, ప్రార్థనకి వెళ్తారు, బైబుల్ చదువుతారు, ప్రార్థన, ఆయన శక్తి తెలియదు. ప్రియులారా, ఆయన వారికంటే గొప్ప దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు వారికి భయపడొద్దు. ఎవరికి భయపడుతున్నావో ఈ రాత్రి దేవుడు అంటాడు, వారికి భయపడొద్దు, సమస్త శత్రువుల నుండి నా దేవుడు వెళ్ళగొట్టునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చెప్పాను? రెండో మాట, యెరూషలేము నివాసులారా జయదని చేయుడి, మీ శత్రువులు ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. అందుకే మీరేం చేయాలా? జయదని చేయండి. ఎక్కడ ఏ శత్రువు ఉన్నాడో నా దేవుడు ఈ రాత్రి వారందరి దర్శించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఏ శత్రువు పొంచి ఉన్నాడో, నీ పిల్లల్ని పట్టుకోవాలి, నీ పిల్లల్ని పాడు చేయాలి, నీ పిల్లల్ని నిందలు వేయాలని చెప్పి, నీ కుటుంబాన్ని నిందలు వేయాలి, ఎక్కడ ఏ శత్రువు ఉన్నాడో ఆ శత్రువు నా దేవుడు దర్శించి వారిని మార్చి నీ నుండి దూరం చేయునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మూడో మాట చదువుకుందాం. అదే చెప్పిన గ్రంథం 3వ అధ్యాయం 15 నుంచి చదవం. ఒకసారి కిందికి అట్లే. కొట్టివేసి ఉన్నాడు, ఆయన వెళ్ళి కొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవించదు. కింద ఇంకో మాట ఉంటుంది, చాలు 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 చాలు. నీవు సంతోషించి గంతులు వేయక మీదట మీకు ఏ అపాయము సంభవించదు. ఈ దినాల్లో ప్రియులరా, అపాయం అంటే మీరు కాపాడబడమే. ఎన్నో అపాయాలు, బయటికి వెళ్ళ మంచి క్షేమంగా తిరిగి రాని రోజులు. ఇప్పుడే మాట్లాడాడే నాతోని, ఇప్పుడే అన్నం తిన్నాడే, ఇప్పుడే కలిశాడని చెప్తే ప్రియులరా, ఎప్పుడు ఏ వ్యక్తికి ఏమి జరుగుతుందో తెలియదు. ఈ భయంకరమైన దినాల్లో దేవుడు అంటాడు, ఇక మీదట మీకు అపాయము సంభవించదు గనక నీవు సంతోషించి గంతులు వేయని సెలవిస్తున్నాడు. ప్రియులరా, దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 32వ అధ్యాయం 7వ వచనంలో. యేసయ్యా, ఆ మాట చదవం ఒకసారి. యేసయ్యా, నా దాగు చోటు నీవే, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు. నా దాగు చోటు నీవే. పక్కలో బ్రాకెట్లో పెట్టుకోండి యేసయ్యా. అందరండి ఒకసారి, యేసయ్యా, యేసయ్యా, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నన్ను రక్షించేదవు. ఎవరిని మనల్ని రక్షించేది, ఎవరిని మనల్ని భద్రపరిచేది, ఎవరిని నీ కుటుంబాన్ని కాపాడేదంటే ప్రభుని యేసుక్రీస్తు వారే. నీ బలము నిన్ను కాపాడదు, నీ ధనము నిన్ను కాపాడదు, నీ కుటుంబం నిన్ను కాపాడదు, నీ రాజకీయం నిన్ను కాపాడదు. ఎక్కడికి వెళ్ళినా ఎవరికి క్షేమం లేదు, రాజకీయ నాయకులకు క్షేమం లేదు. ప్రియులారా, ఎక్కడికి ఏ వ్యక్తి కూడా క్షేమం లేదు. భయంకరమైన దినాలు, బయటికి వెళ్ళిన మంచి క్షేమంగా తిరిగిన ఈ రోజుల్లో నా దేవుడు అంటాడు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు నేను దాగు చోటుగా ఉండి ఇక మీదట ఏ అపాయం నీ కుటుంబానికి సంభవించదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు పూరు గుడిసెలో ఉన్నా, బిల్డింగ్లో ఉన్నా, బంగ్లాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఇక మీదట ఏ అపాయము సంభవించదు. రాత్రి సమయంలో ఏ పురుగు కానీ, వెళ్ళే ప్రయాణాల్లో దేవదూతలు కాపుదలించి ఎటువంటి ఆటంకాలు లేకుండా కానీ ప్రయాణం క్షేమంగా నడిపించి, రాత్రి మగుళ్ళు తన దేవదూతలు కాపుదలించి తన దూతలు చేతులను ఎత్తి పట్టుకొని నడిపించునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ బిడ్డలు హాస్టల్లో ఉన్నా అక్కడ దేవుడు కాపాడునుగాక. నువ్వు వెళ్ళే ప్రతి ప్రయాణంలో దేవుడు కాపాడునుగాక. నువ్వు ఉంటున్న నివాస స్థలంలో దేవుడు కాపాడునుగాక. నువ్వు చేస్తున్న పరిచర్లో దేవుడు కాపాడునుగాక. నువ్వు వెళ్తున్న ప్రయాణం, నువ్వు చేస్తున్న వ్యాపారం, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో దేవుడు ఇక మీదట ఏ అపాయము సంభవించకుండా నా దేవుడు కాపాడునుగాక. ఆయన దాగు చోటుగా నీ కుటుంబానికి ఉండునుగాక.
అందుకే అంటాడు, నీవు సంతోషించి గంతులు వేయి, ఇక మీదట ఏ అపాయం నీకు సంభవించదు. ఏబు కుటుంబం ఎలా కాపాడబడింది? ఎందుకు ఆ కుటుంబం దీవించబడింది అంటే, ఆ కుటుంబానంతటి కూడా దేవుని కంచె ఉంది గనకనే కాపాడబడింది. ప్రియులరా, మన ఇంటికి, మన పిల్లలకు, మన కుటుంబానికి, మన ప్రయాణానికి ఎవరి కంచె కావాలి? దేవుని కంచె. ఏబు ఇంటికి ఎలాగైతే కంచె వేసి కాపాడాడో అటువంటి కంచె నీ కుటుంబానికి, నీ పిల్లలకి వేసి కాపాడునుగాక. ఇక మీదట నీ కుటుంబాన్ని కృపాక్షేమాలతో నడిపించునుగాక. దేవుడు వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. చివరి ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వినయ్, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రక్షణ సువార్త కోడికల్లో దేవుడు అంటాడు, సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి. తాను మీకు విధించిన శిక్షను కొట్టివేయబోతున్నాడు. తాను మీకు విధించిన శిక్షను కొట్టివేయబోతున్నాడు. ఎటువంటి శిక్షనైనా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదన్నాడు. ప్రియులరా, వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని అమ్మ అని పిలిచినట్టుగా ఈ రాత్రి నిన్ను, నన్ను, ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఈ రాత్రి ఆ మాటలు విన్న నీవు, ప్రభువా ప్రభువా నా పాపాన్ని క్షమించు అని ఒప్పుకుంటే, అయ్యా నా మాటలు, నా చూపులు, నా నడకలు క్షమించండి నాయనా, క్షమించండి యేసయ్యా, క్షమించండి ప్రభువా, క్షమించండి. శిక్షను కొట్టివేయడానికి మీరు ఈ భూమి మీదకి వచ్చారయ్యా. మా శిక్షల నుంచి మీరు కొట్టివేయండి నాయనా. తెలుసో తెలుగు మా పిల్లలు తప్పు చేసి క్షమించండి నాయనా. అయ్యా, ఈ ప్రాంతంలో ఎంతమంది అయితే మీ బిడ్డలు ఉన్నారో వారందరి దయతో మీరు క్షమించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరి శిక్షను మీరు కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరి కొరకు మీరు ఈ భూమికి వచ్చి ప్రతి ఒక్కరి కొరకు రక్తని చిందించి మూడో దేవుని తిరిగి లేచిన సజీవుడా యేసయ్యా, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం ప్రభువా. యేసయ్యా, నీకు వందనాలయ్యా. ఎవరైతే తీర్మానంతో ప్రార్థన చేసుకుంటున్నారో వారి శిక్ష నుంచి మీరు తప్పించమని ప్రార్థన చేస్తున్నారు. వారి శిక్ష నుండి మీరు కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసుకో. రాత్రి వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ సరాసరి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. యేసు ప్రభు వారు ఆ తల్లి శిక్షను కొట్టివేశాడు. ఈ రాత్రి నువ్వు ఆయన పాదాలు పట్టుకుని యేసయ్యా నన్ను క్షమించగా అడిగితే ఎంత ఘోర పాపని రాత్రి క్షమించడానికి ఆయన సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు. అందుకంటాడు, యెరూషలేము నివాసులారా జయధ్వని చేయుడి, నీ శత్రులైన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఎక్కడ ఏ శత్రువు ఉన్నాడు? ప్రార్థన చేసుకో. నీ ఉద్యోగంలో ఉన్నారా? వ్యాపారంలో ఉన్నారా? చదువులో ఉన్నారా? కుటుంబంలో ఉన్నారా? అయ్యా నా శత్రువులు ఉన్నారయ్యా, వారిని మార్చండి అయ్యా. నువ్వు రాత్రి ప్రార్థన చేసుకో. నిశ్చయంగా దేవుడు మార్చబోతున్నాడు. నీవు సంతోషించి గంతులు వేయక మీదట నీకు అపాయం సంభవించయ్యా. నా కుటుంబానికి కలిసి లేదు ప్రభువా, నా పిల్లల్ని కాపాడండి నేను అని ప్రార్థన చేసుకో. నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ప్రతి ఒక్కరితో ఒక ప్రత్యేకంగా కోణములో మాట్లాడిన ప్రతి మాటకు బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్న యేసయ్యా. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు తండ్రి. ఆత్మదేవుడా నీకు స్తోత్రములు యేసయ్యా. ఉత్సాహధ్వని చేయాలంటే మనసు నీ వైపు తిప్పాలి, హృదయం నీ తట్టు తిప్పాలి యేసయ్యా. ఉత్సాహధ్వని చేయాలంటే మనోనేత్రాలు వెలిగించబడాలి,
గుడ్డితనముల నుండి మనోనేత్రాలు వెలిగించబడాలి. యేసయ్యా నీకు స్తోత్రములు. పాపాత్మురాలైన స్త్రీ పాపము చేసి ఉన్నప్పటికీ మరి ప్రభువా సర్వశక్తిమంతుడా, మొట్టమొదటి పాపము చేయని వాళ్ళు ఎవరు మొట్టమొదటి రాయివేయని సెలవిచ్చినట్టుగా నోటి మాట, చూపు, నడవడక, పడక, వస్త్రము, నడవడుకలు ప్రతి విషయములో పరిశుద్ధత పరుచుకునే కృపనివ్వండి. సయానికి స్తోత్రములు తండ్రి. నోటి మాట దేవుని ఎదుట లెక్కలేక వస్తుంది గనుక, తీర్పు లేక వస్తుంది గనుక మరి ప్రభు నీ వాక్కుల ద్వారా సెలవిచ్చవేసయానికి స్తోత్రములు తండ్రి. యేసయ్యా భక్తిలో నడిపించబడాలి కానీ భక్తిహీనంగా ఎవరు ఉండకూడదు. ప్రభువానికి స్తోత్రములు. మొదట ఎంతో భక్తి, వైరాగ్యము, ప్రార్థన, భక్తి, విశ్వాసము, బైబులు, చర్చి, సభలు, కోడికలు, ఉపవాస ప్రార్థనలు ఎన్నో చేస్తారు. రాను రాను చల్లారిపోయే అనుభూతిలో ఉన్నారని మరి ప్రభు సువార్త స్వస్థత సభలు ఏర్పాటు చేసేవేసయానికి స్తోత్రములు. విని విడిచిపెట్టి వారముగా ఉండకుండా మరి ప్రభు ఎక్కువ నిలేసి ప్రతి శోధనను జయించే శక్తిని దయచేయమని మరి ప్రభు నీ వాక్కుల ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటకు బట్టి నీకు స్తోత్రములు తండ్రి. విని విడిచిపెట్టే వారుగా ఉండకూడదు. ప్రభానికి స్తోత్రములు. ఆత్మీయులే శత్రువులు, విశ్వాసుల శత్రువులు, ఇరుగు పొరుగు వాళ్ళు, అన్నతమ్ములు, అక్క చెల్లెలు, తోబుట్టు వాళ్ళ మధ్య, ఫ్రెండ్స్ల మధ్య, ఇరుగు పొరుగు వాళ్ళ మధ్య ఎన్నో శత్రుతనము కలిగి పాండమాడుతున్నేసయ్యా. వారు బ్రతుకుతే వార్చలేరు, చెడిపోతే చేతపట్టలేని స్థితిలోకి దిగదారిపోతున్నాం. దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. నన్నెందుకు ఆశీర్వదించబడవని, ఆశీర్వదించవేని ఎవరైతే ప్రార్థన చేసుకొని ఉన్నారో మనసులలో ఉన్న ప్రతి కక్షలు, భేదాలు నీ నామములో కాల్చబడాలి. ప్రభానికి స్తోత్రములు తండ్రి. ఆచారమైన ముసుగులో నుండి, నామకర్తమైన భక్తిలో నుండి యేసయ్యా ప్రతిదీ నామములో తొలగిపోవాలి. యేసయ్యానికి స్తోత్రములు తండ్రి. విశ్వాసములో స్థిరత్వమునివ్వండి. భక్తిలో వైరాగ్యము కలగ చేయండి. క్రీస్తు ప్రతి రూపములో కనపడాలి. ప్రభానికి స్తోత్రములు తండ్రి. యేసయ్యా నువ్వే కృప చూపించండి. యేసయ్య వాక్యానుసారంగా మా జీవితాలు, మా బ్రతుకులు మార్చబడులాగునని వాక్కుల ద్వారా మాతో మాట్లాడావు కదా యేసయ్యా. ఎంతకాలము నేను వెలిచ్చని స్థితిలో ఉంటున్నాం, ఎంతకాలము భక్తి చేయలేకపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం, మోకరించలేకపోతున్నాం, టయానికి మందిరానికి రాలేకపోతూ ఉన్నాం. యేసయ్య బైబిల్ కూడా చదవలేని స్థితిలోనికి దిగదారిపోయాం. క్రైస్తవులని చెప్పుకుంటున్నాం. క్రీస్తు నీలో ఉంటే దేవుడు నీలో ఉదగిస్తాడు. ప్రతి పాపములో నుండి విడుదల కలుగున్నట్టుగా మరి ప్రభుని వాక్కుల ద్వారా సెలవిచ్చావేసయ్యా. యేసయ్యా లాగా నడుచుకునే కృపనివ్వండి. పాపాత్మురాలైన స్త్రీకి విడుదల కలుగునట్టుగా మాలో ఉన్న ప్రతి జీవితాలను సరిచేసి యేసయ్యా నీ వాక్యానుసారంగా మా జీవితాలు సరిచేయబడినట్టుగా కృప చూపించండి. యేసయ్య మైకి శ్రద్ధం ద్వారా ఎందరైతే గ్రహిస్తూ ఉన్నారో రోగికి స్వస్థత, పాపికి విడుదల కలుగునట్టుగా కార్యములు జరిగించండి. భార్య భర్తల మధ్యలో, అన్నాతమ్ముల మధ్యలో నెమ్మది, శాంతి, సమాధానము లేక కృంగిపోతూ ఉన్నారు. ఎవరికి చెప్పుకోలేక బాధలతో, వ్యాధులతో ఉంటున్నారు. ఉద్యోగం విషయములైన, వ్యాపార విషయములైన శత్రువు యేసయ్య ఎవరైనా మింగుదినాన్ని సాతానుగాడు వల వేస్తూ ఉన్నారు. శత్రువుని జయించే శక్తిని ప్రతి బిడ్డలకును దయచేయమని అడుగుతున్నామయ్యా. నీకు స్తోత్రములు. శత్రువులను మిత్రులుగా మార్చే దేవుడవు యేసయ్యా. దేవుడు ఎంత స్వల్లనైన స్వరముతో మాట్లాడవేసయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. అలాగే నడుచుకునే కృపనివ్వండి యేసయ్యా. నీకు స్తోత్రములు. లైవ్ లో చూసిన ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి. యేసయ్య భక్తిలో నడిపించండి. యేసయ్య పాపాత్మురాలైన స్త్రీకి రక్షణ వచ్చినట్టుగా ప్రతి ఒక్కరికి రక్షణ కలుగునుగాక ప్రభువానికి స్తోత్రములు. కృప చూపించండి. యేసయ్య విడవచ్చిన ప్రతి బిడ్డల అవసరతలేమిటో ప్రతి హృదయాన్ని వెరిగిన దేవుడ యేసయ్యానికి స్తోత్రములు. ఇంతవరకు నీ దాసు నిలుపుకొని ఒక ప్రత్యేకముగా మాట్లాడుకున్నావు. నీకు స్తోత్రములు. ఇంకా బలమైన పాత్రగా వాడుకున్నాను ప్రభానికి స్తోత్రములు. ఇంకా ఎందరైతే మరి ప్రభా రేపు వద్దములని నిర్లక్ష్యంగా ఉన్నారు, ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నారు యేసయ్యానికి స్తోత్రములు. యేసయ్య ఆశీర్వదించాలని ఆకాశమందు తేరి చూస్తూ ఉన్నావు.
యేసయ్య ఎందరైతే రాలేదో వాళ్ళని దయతో క్షమించండి. రేపు జరుగుతున్న సభలలో ప్రతి ఒక్కరూ పాలు పొందులాగా కృప చూపించండి. యేసయ్య ఈ గ్రామమంతా నీ రక్తాన్ని ప్రోక్షింపచేయండి. ఈ గ్రామానికి రక్షణ కలగాలి, ఆరోగ్యము కలగాలి. హఠాత్తాకు ద్వారా దోష ద్వారా మరి ప్రభు ఎందరైతే బాధపడుతూ యాతన పడుతూ ఉన్నారో ప్రతి ఒక్కరిని స్వస్థతపరచండి. నీవే సొంత రక్షకుడవని ప్రతి ఒక్కరు విశ్వసించులాగున కృప చూపించండి. ప్రభానికి స్తోత్రములు. మనోనేత్రాలు వెలిగించబడినట్టుగా కృప చూపించి నీ దాసుని ఇంకా బలపరిచి ప్రారంభం నుంచి పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, వాక్య ఉపదేశం ద్వారా మహిమను తెచ్చుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. ప్రార్థించిన తల్లి గారికి 2 వందనాలు. ఈ మొదటి రోజు దేవుని యొక్క వర్తమానము అందించినటువంటి సేవకులు పాస్టర్ సామ్యులన్న గారు. మంచిదండి. ప్రత్యేకంగా పెద్దాందలపాడు నుంచి వచ్చినటువంటి యవ్వన కుమార్తెలు ఉన్నారు. వారు వచ్చి ఒక ప్రత్యేక పాట పాడుతూ ఉండగా ఈ పరిచర్య కొరకు మీ అమూల్యమైనటువంటి కానుకలను సమర్పిద్దాం. కానుకలు సేకరిద్దామండి. యవ్వన కుమార్తెలు త్వరగా పైకి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పెద్దాందలపాడు సంఘ బిడ్డలు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా, యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా, అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను, అలయగా నడిపించెను. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన, నా స్నేహము సంక్షేమము నీకే ఆరాధన.
ఘనమైన స్తుతి గానమా యేసయ్యా నా ప్రాణము స్తుతి గానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణే నన్ను నీడగా వెంటాడెను నే అలయగా నడిపించెను నా జీవమా నా ప్రాణమా నీకే ఆరాధన నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధుడా స్తుతిపాత్రుడా స్తోత్రకుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా స్తుతిపాత్రుడా చక్కని పాటలు పాడి ప్రభుని గణపరిచిన కుమార్తెలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. విత్తబడిన కానుక నిమిత్తమై మా పాశ్రమ ప్రార్థన చేస్తారు. ముందుకు రా. పైకి రా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు, స్తోత్రములు 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 తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతివై ఉన్న గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు నైనా. ఈ ప్రాంతంలో స్వార్థ కూడికలను ఏర్పాటు చేసి అనేకులకు నీ మాటలు వినిపించుటకు నీవిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము స్వామి. పరిశుద్ధాత్ముడా, నీకు స్తుతులు, స్తోత్రములు స్తోత్రములు. మొదటి రోజు స్వార్థ కూడికను నీకు మహిమకరముగా జరిగించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మీ దాసు నిలబెట్టుకొని విత్తబడినటువంటి ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో తండ్రి, మీరు మా శాపములను కొట్టివేయడానికై, మా పాపములను కొట్టివేయడానికై, అంధకార సంబంధమైన చీకటి జీవితాలను కొట్టివేయడానికై ఇదిగో తండ్రి, మీరు పరలోకమును విడిచి ఈ భూలోకంలోనికి వచ్చి ప్రభువా మా కొరకు ప్రాణ త్యాగము చేసి ఆ యొక్క సిలువలో తండ్రి మా పాపములన్నీ కొట్టివేసి ప్రభువా మాకు జయోత్సాహమును మీరు అనుగ్రహించిన యేసయ్య, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నిజమే నాయన, ఈ సియోను నివాసులారా జయోత్సాహము చేయుడి అని మీరు సెలవిచ్చిన మాటను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. పరిశుద్ధాత్ముడా, ఇశ్రాయేలు వారులారా జయధ్వని చేయుడి అని మీరు సెలవించిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నిజమే నాయన, మీరు మా కొరకునైనా మీరు చేసినటువంటి ప్రతి త్యాగమును బట్టి, మా పట్ల మీరు చూపించిన ప్రేమను బట్టి ఇదిగో తండ్రి, మా కొరకు మీరు లోకములోనికి వచ్చి మా పాపములన్నీ కొట్టివేసినటువంటి విధానమును బట్టి, మీరు చూపించుచున్న ప్రేమను బట్టి, మరణము పొందేంతగా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న ప్రేమను బట్టి ఇదిగో తండ్రి, మేము జయోత్సాహ ధ్వనులు చేయుటకు నీ కృపను ప్రసాదించండి నాయన. నలుమూలల నీ యొక్క రాజ్య సువార్తను వినిపించుటకు నీ కృపను ప్రసాదించండి అయ్యా. నీవు చూపుచున్న ప్రేమను బట్టి, మీరు కలగ చేసినటువంటి ఈ యొక్క అద్భుతమైన కార్యములను బట్టి, మీరు మాకు జయోత్సాహమును పొందుకునేటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి ఇదిగో తండ్రి, మీకు వందనాలు వందనాలు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. కూడి ఉన్న బిడ్డలందరి హృదయాల్లో ప్రభువా తండ్రి, ఎవరి జీవితంలో అయితే దుఃఖము చేత, నెమ్మది లేక, సమాధానము లేక, అప్పుల సమస్యల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత,
సతమతం అవుతున్నారో నైనా వారి హృదయాల్లో మీ వాక్యము వెలిగించి వారి హృదయంలో ప్రభు జయోత్సాహధ్వనులు చేయుటకు మీ కృపను ప్రసాదించండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఒక్కొక్క బిడ్డ మీరు ఆశీర్వదించి నీ కృపలో భద్రపరిచి మీ మహిమ ప్రత్యక్షతను చూచినట్లుగా అట్టి కృప చేత బిడ్డలు మీరు ఆశీర్వదించి దీవించి మహిమను పొందుకొనండి స్వామి. విత్తబడిన కానుకలను బట్టి మీకు వందనాలు, స్తోత్రములు. ప్రతి ఒక్క కానుకను బట్టి మీకు స్తోత్రములు నాయన. ఆ యొక్క కానుకలు పరిశుద్ధపరిచి ఇదిగో తండ్రి నీ యొక్క పరిచర్య కొరకు వాడబడుచుండగా 100 60 ప్రభు తండ్రి మీరు ఫలింపచేసి మీ నామ ఘనత కొరకు మీరు వాడుకొని మహిమను పొందుకొనుమని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన అమ్మగారికి నిండు వందనాలు. మంచిదండి. ఒక ప్రకటన, రేపు ఆఖరి రోజు సభ. రేపు సరిగ్గా రాత్రి 7 గంటలకంతా సభ ప్రారంభించబడుతుంది. పాటలు పాడాలని ఆసక్తి కలిగినటువంటి వారు సరిగ్గా 7 గంటలకంతా ప్రార్థన జరుగు స్థలానికి రావాల్సిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాము. మంచిదండి. అందరం లేచిబడదాం. అందరం లేచిబడి ప్రార్థనతో ఈరోజు ఈ సభను ముగించుకుందాం. మనం కళ్ళు మూసుకునండి, చేతులు పైకెత్తి మంచిగా స్తోత్రం అని చెప్పండి. స్తోత్రం అని చెప్పండి. చేతులు పైకెత్తి స్తోత్రం అని చెప్పండి. చెప్పగలుగుతారా స్తోత్రం అని చెప్పండి. స్తోత్రం అని చెప్పండి. కళ్ళు మూసుకుని అందరూ కళ్ళు మూసుకుని చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని నిర్లక్ష్యంగా ఉండక 10 నిమిషాలు అయ్యా నీకు స్తోత్రం. చెప్తారా అందరూ చెప్తారా? నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నీకు స్తోత్రాలు యేసయ్యా. నీకు స్తోత్రములు నాయన. అయ్యా నీవు మహోన్నతుడవైన దేవుడవు, సర్వోన్నతుడవైన దేవుడవు తండ్రి. నీకు స్తోత్రం. చెప్పండి అందరు చెప్పండి. అయ్యా నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రములు. నిజమే నా తండ్రి ప్రభువా, నీవు మా మధ్యలో ఉంటే నైనా అయ్యా శిక్షను కొట్టివేస్తావని, నీవు మా మధ్యలో ఉంటే ప్రభువా శాపాన్ని కొట్టివేస్తావని, నీవు మా మధ్యలో ఉంటే మాకు ఆశీర్వాదం కలుగుతుందని, నీవు మా మధ్యలో ఉంటేనైనా క్షేమము కలుగుతుందని అయ్యా నీవు సెలవిచ్చిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా నీకు స్తోత్రాలు. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారివైన దేవుడవై ఉండి నిరంతరము స్తోత్రార్హమైనటువంటి యేసయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటకే నీకు స్తుతి చెల్లిస్తున్నాము నాయనా. నీ మొదటి రోజునైనా మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. అందరం చెప్పుదామండి. అయ్యా నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. అయ్యా శిక్షను కొట్టివేయడానికి 2023 సంవత్సరాల కింద, అయ్యా 2026 సంవత్సరాల కిందటనైనా ఆ కలువరి శిలువలో నీ ప్రాణములు ధారపోసినటువంటి ఓ గొప్ప దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. ఇదిగో నా తండ్రి ప్రభువానైనా మా శాపాన్ని కొట్టివేయండి, మా దరిద్రతను కొట్టివేయండి, మాకుటువంటి అక్రమమును కొట్టివేయండి, అన్యాయమును కొట్టివేయండి నాయనా. మా మీద ఉన్న శిక్ష భారాన్ని కొట్టివేయమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. మా కుటుంబాల మీద ఏ శాపము తాండవమాడుతుందో, ఏ శాపము మమ్మల్ని వెంటాడుతుందో ఆ శాపము యేసు నామములో అది లయమైపోవునుగా అని ప్రార్థిస్తున్నాము నాయన. అది రోగమే కావచ్చు, ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, అప్పుల బాధలే కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, ప్రతి విధమైన సమస్యను యేసుక్రీస్తు నామములో అది తొలగిపోనుగా అని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఈ కాలనీలో ఈ పరిసర ప్రాంతాల్లో కూడి వచ్చిన బిడ్డలోనైనా ఎవరు ఏ సమస్యలో ఉన్నా నజరేయుడైన యేసు నామములో ఆ సమస్యలో నిర్మూలమగునుగా అని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా. శిక్షను కొట్టివేయడానికి దిగి వచ్చిన యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా నాతో మాట్లాడయ్యా. యేసయ్యా నన్ను
కరుణించయ్యా. నీవే నాకు రక్షణాధారం, నీవే నాకు నిరీక్షణ, నీవే నాకు రక్షణాధారం, నీవే నాకు నిరీక్షణ, నీవే నాకు నిరీక్షణ. యేసయ్యా మా మధ్యలో ఉంటే మాకు రోగాలు ఉండవయ్యా.
నీవు మా మధ్యలో ఉంటే మాకు శాపం ఉండదయ్యా. నీవు మా మధ్యలో ఉంటే నా కుటుంబము నెమ్మదిగా ఉంటుందయ్యా. నీవు మా మధ్యలో ఉంటే నా పిల్లలు బాగా బ్రతుకుతారయ్యా. నీవు నా మధ్యలో ఉండండి, నా కుటుంబంలో ఉండండి, మా సంతానములో ఉండండి అయ్యా. మా ఉద్యోగాల, మా వ్యాపారాల్లో, మా చేతి పనుల మీరు ఉండండి అయ్యా. ఎంతో సంపాదిస్తున్నాము, చినిగిపోయిన సంచులో, చినిగిపోయిన జోబిలో వేసినట్లుగానే సంపాదించదనమంతా వెళ్ళిపోతుంది. కారణం ఏమిటంటే నీవు మా మధ్యలో లేకనే శాపానికి గురవుతున్నాము. నీవు మా మధ్యలో లేకనే శాపానికి గురవుతున్నాము తండ్రి. మా మధ్యకు రండయ్యా. నీవు మా మధ్యలో ఉంటే మాకు సమాధానము కలుగుతుంది. నీవు మా మధ్యలో ఉంటే దైవికమైన స్వస్థత కలుగుతుంది. నీవు మా మధ్యలో ఉంటే అద్భుతాలు జరుగుతాయి. గనుకనైనా ఈ రాత్రి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలయ్యా. మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. మీరు మా మధ్యలో ఉండి అద్భుతాలు చేయండి నాయనా, అద్భుతాలు చేయండి నాయనా. సృష్టికర్తవైన దేవా, రక్షణకర్తవైన దేవా, ఆదరణకర్తవైన దేవా, ఈ సమయంలో మీరు మా అందరితో మాట్లాడినావు. మా అందరి శాపములు కొట్టివేశావు. మాకున్న రోగాలు తీసివేయడము, మాకున్న శాపము తీసివేయడము, మాకున్న కష్టము తీసివేయడము, మాకున్న భారము, మాకున్న కన్నీరు, మాకున్న కొరత, మాకున్న బీదస్థితి, మాకున్న చీకటి, మా జీవితములో నీవు లేనందుకు మమ్మల్ని అన్ని కప్పుకున్నాయి. ఈ రోజు నువ్వు ఒక మాట అన్నావు, నీ శత్రువులు నీ ఎదుట లేకుండా చేసినాను, ఇక నీ శాపం కొట్టివేసినాను, నీకు ఏ పాపము క్షమించేసినాను, నీ మధ్యలో రోగములు తీసివేయించినాను. ఇక మీదట నీకు దేవుడు గాను, తండ్రి గాను, నిత్యము మీతోనే, మీ మధ్యలోనే మీకున్న సర్వమును నేను ఉందును అని సెలవిచ్చుచున్నావు తండ్రి. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ఈ ప్రాంతంలో ఉన్న సహోదరులు, సహోదరులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా నోవాహు నీవు ఒక ఓడను సిద్ధం చేసుకో, నీ కుటుంబ వారిని ఓడలో ప్రవేశపెట్టుకున్నట్టుగా ఈ రోజు నీలోకి మమ్మల్ని అందరినీ, ప్రాంతంలో వారందరినీ కూడా నీవు ఒక ఓడవై ఆ ఓడలో అందరినీ చేర్చుకున్న దేవా, నీకే స్తుతి. ఈ రోజంతా ఈ ప్రాంతంలో ఉన్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ప్రతి కుటుంబీకులంతా సర్వము నీకు చేతులకు వస్తున్నామయ్యా. ఇక మీదట నీ ఎల్లో ఉన్న అవయవాలు ఉన్నట్టుగా మేమందరం నిత్యం నిరంతరం యుగ యుగములు యేసయ్యలా నీలో నిత్యం ఉండుగాక. నీవు మా జీవిత కాలము, నీవు ఎంత కాలం ఉంటే నీ అవయవాలు ఉన్నంత కాలము మేము నీలోనే తప్ప, నీవు మాలో తప్ప ఇంకా మాకు ఎవరు అవసరం లేదు. దేవానికి స్తోత్రం, తండ్రికి స్తోత్రములు చెల్లిస్తాం. స్తుతి చేయుటయే నాకు శోభస్కరము, స్తుతి చేయుటయే నాకు మనోరము. నిత్యము నీ నామములో నీ చేతిలోకి యేసయ్యా మేమందరం వచ్చేసాము. మా తండ్రి దగ్గరికి వచ్చేసాము, మా తండ్రి చేతిలోకి వచ్చేసాము, మా తండ్రిలో కలిసిపోయాము. మా తండ్రి ఇంతకాలము నీకు దూరంగా ఉన్నాము. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి కోగిలోకి వచ్చినట్టుగా మమ్మల్ని మా దగ్గరకు వచ్చి మమ్మల్ని చేతులకు తీసుకొని శత్రువు అనే వాడిని లేకుండా చేసినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంతకంటే గొప్ప భాగ్యం ఏమీ లేదయ్యా. ఈ
భాగ్యము నీ చేతిలో మేమందరం, మా తండ్రి నువ్వు మాతో ఉన్నావు కదా. ఇక నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తూ మహిమ ఘనత కీర్తి ప్రభావం నిత్యం నీకే కలుగుగాక. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఇక్కడ చేరి వచ్చిన వారందరికీ, భవిష్యత్ వాక్యం ఉన్న వారందరికీ, కుటుంబంలో ఉన్న ప్రతి కుటుంబానికి, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డలకును, ఈ పరిచర్య చేసిన ప్రతి బిడ్డకును, వాయిద్యాలు వాయించిన బిడ్డలకును, పరిచర్య చేసిన బిడ్డలకును, ఈరోజు ఆశీర్వాద భోజనాలు ఏర్పాటు చేసిన బిడ్డలకును ఇప్పుడు ఎల్లప్పుడు